పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందల్లో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పులివెందల్లో 10,601 ఓట్లు ఉండగా ఒంటిమిట్టలో 24,600 ఓట్లున్నాయి. పులివెందుల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు పోలీసులు. పోలింగ్ బూత్ల మార్పుతో ఓటర్లకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే దాడులు, హత్యాయత్నాలతో పులివెందుల అట్టుడుకుతోంది. మరి గ్రామాల్లో కీలక వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు. పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కనపడకుండా కుట్రలు చేస్తున్నారు. కూటమి కుట్రలతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రణరంగంగా మారింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. రైట్, పులివెందుల్లో ప్రస్తుతం పరిస్థితి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. సో నిన్న మొత్తం ప్రచార పర్వం ముగిసింది. రేపు ఎన్నికలకు సమాయత్తమైన నేపథ్యం. అయితే ఏ గ్రామంలో ఓటర్లకు ఆ గ్రామంలోనే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని నిన్న వైఎస్ఆర్సీపీ ఓ వినతి పత్రం కూడా సమర్పించింది. దాని తాలూకు ఏమన్నా రిజల్ట్ ఉందా? లేదంటే కనుక మొన్నటి వరకు మనం చూసాం ఏ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు, ఎలాంటి దాడులు జరుగుతున్నాయి. మరి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఓటర్లు వెళ్ళే పరిస్థితి రేపు ఉంటుందా అనే ఒక ప్రశ్న మెదులుతోంది అందరిలో కూడా. ఏం చెప్తారు శ్రీనివాస్? హరి, రెండు విషయాలు అయితే కీలకంగా మనం చూడవచ్చు. ఓటర్ల యొక్క భద్రత, తర్వాత ఓటర్లు ఓటు వేసుకునేటటువంటి వెసులుబాటుని మనము గమనించినట్లయితే పోలింగ్ కేంద్రాల మార్పు వలన పులివెందుల మండలం మొత్తం కూడా దాదాపుగా 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 15 పోలింగ్ కేంద్రాలు కూడా ఓటర్లని షిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితి చేయడంతో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఓటరు వేరే గ్రామంలో ఓటు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంటి పక్కనే ఒక పోలింగ్ బూత్ ఉన్నప్పటికీ కూడా వేరే గ్రామానికి వెళ్ళి 4 కిలోమీటర్ల వరకు కూడా నడిచి ఈ ఏదైతే ఓటు వేసుకోవాలి పరిస్థితి అయితే కనిపించింది. ఇది గత 4-5 రోజులుగా కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నా కానీ ఇప్పటివరకు అయితే మార్పు చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు యథాతథంగా ఏదైతే ఒక గ్రామం ఓటర్ అయితే వేరే గ్రామంలోకి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కీలకంగా పులివెందుల మండలానికి సంబంధించి ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుందో దీంట్లో ఇప్పుడు ఓటర్ భద్రత, ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఏదైనా కానీ అరాచకపు మూకలు అడ్డుకోవటం కానీ, దాడులు చేయటం కానీ ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది దాదాపుగా. ఎందుకంటే మొత్తం కూడా పులివెందుల మండలంలో ఉన్నటువంటి మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు కూడా దాదాపు హైపర్ సెన్సిటివ్ కిందనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పోలీసులు కూడా వీటిని పూర్తి స్థాయిలో మేము భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసుకుంటాడా లేదా, అసలు ఓటర్ని పోలింగ్ బూత్ దాకా రాణిస్తారా లేదా అనేటటువంటి అంశాలే కీలక ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ అయితే దాదాపుగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడైతే మేము పోలింగ్ కేంద్రాలను మార్చే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇటు ఓటర్ని ఏది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతూ ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకువెళ్ళేటువంటి బాధ్యత ఏదైతే ఎన్నికల కమిషన్ మీద ఉంది, అదేవిధంగా పోలీసు యంత్రాంగం మీద ఉంది. కానీ మరి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది రేపు 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా జరగబోతున్నటువంటి పోలింగ్లో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే మనం చూస్తున్నాము దాడులు, హత్యాయత్నాలు, బైండ్ ఓవర్ కేసులు అక్రమంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీదనే SC/ST రివర్స్ కేసులు పెట్టి దాంట్లో దాదాపు మరికొందరు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 11 నుంచి 15 మందిని జైలుకు కూడా పంపించిన పరిస్థితి. ఇక బైండ్ ఓవర్ కేసులు అయితే 100కి మించి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో కూడా బైండ్ ఓవర్ కేసులు ఎదుటి పార్టీ వాళ్ళకి నామమాత్రంగా పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అయితే అధికంగా కనిపించిన వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ఒక రణరంగం అయితే పులివెందుల్లో కొనసాగుతుంది. నిన్నటి వరకు కూడా ప్రచారం ముగిసినప్పటికీ కూడా ఇప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అధికార బలాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ఏదో ఒక విధంగా ఓటరు పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఓటర్ని తన ఓటు హక్కు వినియోగించుకునేటువంటి భద్రతను కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. హరి. ఓకే శ్రీనివాస్.